వైరా జోష్నాని షూట్ చేయబోయే సమయానికైతే ఇంకా కార్తిక్ అయితే అడ్డం వెళ్ళిపోయి ఇంకా బుల్లెట్ అయితే కార్తిక్ చేతికైతే తగులుతుంది. ఇంకా అలా తగిలిన తర్వాత ఒక పక్క పారిజాతం జోష్న ఇద్దరు కూడా కార్తిక్ అని చెప్పని అరిచి ఇంకా ఉంటే ఇంకా వైరా అయితే కార్తిక్ని కాల్ చేశానని చెప్పనని ఇంకా అక్కడ పొగబెట్టేసి అక్కడి నుంచి అయితే తప్పించుకునేస్తారు. ఇంకా పోలీసుల సహాయంతో పారిజాతం అయితే కార్తిక్ని తీసుకెళ్ళి ఆ బుల్లెట్ తీపిచ్చేసి ఇంకా నేరుగా ఇంటికి తీసుకొస్తుంది. ఈ లోపల ఇంకా సుమిత్ర అయితే దశరథని వాళ్ళందరినీ మీరు డబ్బు ఇచ్చేశారు, ఇప్పుడు నా కూతుర్ని అక్కడ ఏం చేస్తారో ఏమో, అయినా మీకు నిన్నటి నుంచి చెప్తూనే ఉన్నాను పోలీసులు ఇవేమీ వద్దు, వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఇచ్చేసి నా కూతుర్ని తీసుకొచ్చేసేయండి అని చెప్పని అంటూ ఉంటే ఇంకా దాసు అయితే కార్తీక్ పారిజాతం కనిపించట్లేదు ఏంటి అని చెప్పని ఇంకా అందరూ ఇంట్లో అయితే వెతుకుతారు. ఇంక ఈ లోపలైతే జోష్న వచ్చేటప్పటికి జోష్న క్షేమంగా వచ్చింది అని ఇంకా సుమిత్ర సంతోషపడే లోపల ఇంకా కార్తీక్ పారిజాతం ఏది అంటే కార్తీక్కి బావకి పెద్ద ప్రమాదం జరిగింది అని చెప్పనని ఇంకా జోష్న చెప్పేటప్పటికి ఇంక దీపక్ అయితే అసలు ఏం జరిగింది మా బావకి అని చెప్పనంటే నాకేం జరగలేదు దీప అని చెప్పని ఇంకా చేతికి కట్టుకొని అయితే అక్కడ వస్తాడు. ఇంకొచ్చిన తర్వాత ఇదంతా ఎందుకు రా డబ్బు ఇచ్చేసి ఉంటే పోయి ఉంటుంది కదరా అని చెప్పని శివనారాయణ అంటే వాళ్ళు డబ్బు కోసమే అయితే ఇలా చేయరు తాత, వాళ్ళు మన మీద మన కేసు పెట్టి జైలు పంపించాం కదా వైరా, వాళ్ళు ఇదంతా చేసింది కానీ వాళ్ళతో కూడా ఇంకొక మనిషి కూడా ఉన్నారు అని చెప్పని అనగానే జోష్న అయితే తడబడుతుంది. నాకు నువ్వే అని తెలుసు మరదలా, కానీ నేను ఇప్పుడు చెప్పాను అంటే మా అత్త గుండె పగిలిపోతుందని చెప్పని ఈ నిజం నేను దాచిపెడుతున్నాను, అంతే తప్పక తను నీ మీద ఎంత ప్రేమ పెట్టుకుందో నీకు అది అర్థం కావట్లేదు, అయినా నువ్వు సొంత కూతురు కాదు అన్నట్టుగానే తన విషయంలో ఒక నాటకం అనేది ఆడుతున్నావు, డబ్బుల కోసం కాదు వాళ్ళు అన్నట్టుగా, నీకు డబ్బే కావాలి అనుకుంటే ఈ ఆస్తి మొత్తం నీకే కదా అప్పచెప్పారు అన్నట్టుగా, సారీ బావా నన్ను ఈ విషయంలో క్షమించు, నేను చేసిన దానికి నీకింత పెద్ద ప్రమాదం జరుగుతుందని చెప్పని నేను అనుకోలేదని చెప్పని ఇంకా జోష్న కూడా తన మనసులో అనుకుంటుంది. ఇంకా ఒరే వైరా నువ్వు డబ్బుల కోసం నాతో ఇలా మాట్లాడి ఇప్పుడు మొత్తం డబ్బు నువ్వే పట్టుకెళ్ళిపోతావా అని చెప్పని జోష్న అయితే అనుకుంటుంది.